సింగర్ కి బిగ్ బాస్ కి సంబంధం ఏంటిది? నాకు వచ్చిన బిగ్ ఆపర్చునిటీ, దీన్ని ఎలా అయినా నేను యూటిలైజ్ చేసుకొని నేను ఒక ఫేమ్ సంపాదించుకుందాం అనుకున్నాను. ఈ లక్షల మందిలో నిన్ను ఎందుకు ఎంచుకోవాలనేది నా డౌట్. నేను సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. మీ సత్తా ఏంటిదో ఒకసారి సింగింగ్ లో ఒకసారి చూపెట్టండి. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. శ్రీజ దమ్ము వాయిస్ చూస్తే చాలా పెద్దది. ఆ గ్రూప్ డిస్కషన్ లో ఎలా ఉండే శ్రీజ దమ్ము? స్టార్టింగ్ అయితే తనకు నేను అసలు భయపడిపోయినా అన్న. అంటే మీరు ఒక రైతు అనగానే, ఒక ఫార్మర్ అనగానే ప్రళయ్ ప్రశాంత్ ని ఎందుకు మెయిన్ గా తీయొచ్చు అనుకుంటున్నారు? కొంతమంది మాస్కులు ఉంటారు, ముసుగులు ఉంటారు. బిగ్ బాస్ కి గ్లామర్ కూడా కావాలని అనుకుంటారా మీరు? అనుకుంటాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కొలుగురి 24/7. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని అగ్ని పరీక్ష, అగ్నిలో అగ్ని ఉందో లేదో కానీ ఇక్కడ మాత్రం అగ్ని పరీక్షకు ఒక వ్యక్తి వెళ్ళేసి వచ్చాడు. అతనే సింగర్ అండి, తను వికాస్ మనతోని ఉన్నాడు. ఆయన అగ్ని పరీక్షలో ఎందుకు సెలెక్ట్ కాలేదు, ఆయన నవదీప్ గారు ఒకటేసారి రెడ్ ఇవ్వడం జరిగింది. ఇక వెళ్ళు నీకు ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. అసలు అక్కడ అగ్ని పరీక్షలో ఏం జరిగింది, అసలు వికాస్ ప్రొఫెషన్ ఏంటిది, అసలు బిగ్ బాస్లో వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాడో, తన ఆశయాలు అక్కడికే ఆగిపోయినాయి కదా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ కూడా వెళ్తా అని అంటున్నాడు. మళ్ళీ కొన్ని వీడియోస్ అతను ఇన్స్టాల్ పెట్టడం జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందా లేదా, అసలు బిగ్ బాస్కి వెళ్తే ఏం చేస్తాడు, అసలు బిగ్ బాస్లో ఎందుకు సెలెక్ట్ కాలేదు, తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం. హాయ్ వికాస్. హాయ్ అన్న, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. అగ్ని పరీక్ష కన్నా ముందు పెట్టేస్తే నువ్వు సింగర్వి. సింగర్కి బిగ్ బాస్కి సంబంధం ఏంటిది? సింగర్కి బిగ్ బాస్కి సంబంధం లేదన్న. కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన బిగ్ ఆపర్చునిటీ, దీన్ని ఎలా అయినా నేను యూటిలైజ్ చేసుకొని నేను ఒక ఫేమ్ సంపాదించుకుందాం అనుకున్నాను. సింగర్ అనేసేనే కాదన్న, సింగర్ అంటే సింగింగ్ ప్రొఫెషన్లో కూడా నేను రాణించవచ్చు. బట్ కాకపోతే ఇక్కడ నాకు మంచి అవకాశం వచ్చింది కదా, ఓకే, నా సత్తా ఏదో చూపిద్దాం, నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. ఓకే, మీ సత్తా ఏంటిదో ఒకసారి సింగింగ్లో ఒకసారి చూపెట్టండి. ఓకే. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డెమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డెమ్మ. సిక్కే నీకు సక్కానమ్మ బల్వారేని దువ్వేనమ్మ, సిక్కే నీకు సక్కానమ్మ బల్వారేని దువ్వేనమ్మ, సిక్కే తీసి కొప్పే పెట్టమ్మ రెడ్డెమ్మ తల్లి సింధూరం బొట్టు పెట్టమ్మ. వావ్, సూపర్. ఇంత టాలెంట్ ఉంది కదా, మళ్ళీ మూవీస్లో ఏం ట్రై చేయలేదా మీరు? లేదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సోషల్ మీడియాకి కానీ, అసలు మీడియాకి కానీ, ఇండస్ట్రీకి కానీ వీటన్నిటికి కొత్త, ఏటి తెలియదు నాకు. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? చీరాలన్న. చీరాల. ఓకే, అంటే ఎందుకు దూరం ఉంటున్నావు, అంటే ఎందుకు తెలియదు, అంటే ఇన్స్టా వచ్చింది మనకి, ఇంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదా. ఇన్స్టా వచ్చింది అనేసి దానిలో ఈ మధ్యనే వీడియోస్ చేస్తా పెట్టాను. ఓకే, అంతలోకి నాకు బిగ్ బాస్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. కాలేజ్ టైం 10th క్లాస్ ఇంటర్ టైం నుంచి నేను బిగ్ బాస్ 1 అక్కడ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ బాగా, ఎలా అయినా సరే దీనిలోకి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఫుల్గా ఉండేది. బట్ నాకున్న ప్రాబ్లమ్స్, నేను నా వర్క్ చూసుకోవాలి, ఫ్యామిలీ, ఇవన్నీ చదువు, ఎడ్యుకేషన్ అన్నీ కవర్ చేసుకోవాలి కదా అన్నట్టుగా నేనేం చేశానంటే దీని మీద అంత ఫోకస్ చేయలేకపోయినా. ఏది చేయాలన్నా మనీతో ప్రాబ్లం, మనీ కావాలి. ఏ చేయాలన్నా, ఒక సాంగ్ రికార్డ్ చేయాలన్నా, అది మళ్ళీ చేయాలన్నా ఓకే. ఇంక నేనేం చేశానంటే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఓన్లీ సాంగ్స్ వరకు నా వరకు ఫోన్లో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తా వచ్చాను. అట్లా పోస్ట్ చేస్తేనే బిగ్ బాస్ దాకా వెళ్ళాను. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఉందని తెలియడం జరిగింది. ఒక 3 minutes వీడియో పంపిమన్నారు కదా, మీరు దాంట్లో ఏం మాట్లాడారు? నేను చేసే వర్క్, మా పొలం దగ్గర కొంత వర్క్ చేస్తా, అది సాంగ్స్ పాడతా వీడియో అప్లోడ్ చేసిన అన్న. సాంగ్స్ పాడతా వీడియో, సాంగ్స్ పాడతా అప్లోడ్ చేశా. అది అప్లోడ్ చేసిన తర్వాత కాల్ చేశారు బిగ్ బాస్ హౌస్ నుంచి. యాక్చువల్ గా అసలు కాల్ చేస్తారు, సెలెక్ట్ అవుద్ది నా వీడియో అనేసి నేను అనుకోలే. ఇన్ని లక్షల మందిలో నేను వస్తానని అనుకోలేను కదా. అక్కడ నాకు అవకాశం వచ్చింది, జూమ్ కాల్ అటెండ్ అవ్వమన్నారు. 2-3 days కి గ్రూప్ కాల్, జూమ్ కాల్.
జూమ్ కాల్ ఒక 30-40 మినిట్స్ మాట్లాడారు. ఓకే. అది అయిపోయిన తర్వాత ఓకే మీరు కానీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే పని అయితే మేము కాల్ చేసి చెప్తామన్నారు. ఓకే మనం ఎందుకు వెళ్తాంలే అని అప్పుడు కూడా నమ్మకం లేదు. తర్వాత కాల్ చేశారు, ఒక 2-3 డేస్ కాల్ చేశారు. కాల్ చేసి మీరు హైదరాబాద్ రండి, మీకు గ్రూప్ డిస్కషన్ ఉంది, ఆడిషన్ ఉంది అని చెప్పారు. ఓకే అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట. అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన అంత హ్యాపీ అనిపించింది. ఓకే అని చెప్పి అక్కడికి వెళ్ళాను. గ్రూప్ డిస్కషన్లో ఏమైంది? గ్రూప్ డిస్కషన్లో ఏం చేశారంటే ఒక 10 మెంబర్స్ లాగా ఫామ్ చేశారు. అట్లా 9 గ్రూప్స్ పెట్టారు. మా గ్రూప్ లోనే ఇప్పుడు 6 మెంబర్స్ వెళ్ళాం అగ్ని పరీక్ష షోలో. ఎవరెవరు వాళ్ళు? శ్రీజ దమ్ము, మీ గ్రూపేనా? మా గ్రూపే. శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, సిద్దిపేట మోడల్ అబు, ఇంకా కొంతమంది ఉన్నారు. మాధురి వైజాగ్, నేను, ఇంకొక అమ్మాయి స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయింది. కొంతమంది ఉన్నారు. వీళ్ళలో మేము వెళ్ళాం, ముందుకెళ్ళాం. ఇక అలా జరిగింది. గ్రూప్ డిస్కషన్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిని చీట్ చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిని చీట్ చేస్తారా అనే క్వశ్చన్ వేశారు. దానికి నేను క్వశ్చన్ ఆన్సర్ చేశాను. అమ్మాయిలు అబ్బాయిని చీట్ చేస్తారా అని చెప్పిన. ఇంకా దానికాడ కొంచెం డిస్కషన్ అయ్యింది. శ్రీజాదమ్ము ఏమో ఇద్దరు ఈక్వల్ గా చేస్తారన్నారు. ఇట్లా కొన్ని కన్వర్జేషన్స్ మాలో ఒక వాదన లాగా అయింది అనమాట. అంటే శ్రీజాదమ్ము వాయిస్ చూస్తే చాలా పెద్దది. ఆ గ్రూప్ డిస్కషన్ లో ఎలా ఉండే శ్రీజాదమ్ము? స్టార్టింగ్ అయితే తనకు నేను అసలు భయపడిపోయినా అన్న. ఫస్ట్ టైం మనం ఇక్కడ దాకా వచ్చినాం. తను చూస్తేనేమో స్టార్టింగ్ అట్లా డిస్కషన్ అనగానే ఎగ్గి గంతేసేసింది. గంతేసేసి మాట్లాడేస్తుంది. ఓహో ఏంటి ఇట్లా మాట్లాడతారా, నాకు తెలీదు, వాటు అసలు ఏం తెలియదు నాకు. నార్మల్గా వెళ్ళిపోయాను అక్కడికి, అంతే. అక్కడికి వెళ్ళాను, ఓటీపీ చెప్పాను, లోపలికి ఎంటర్ చేసి తీసుకెళ్లారు, అక్కడ కూర్చోబెట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు, చేసేసాను. నేను తర్వాత అమ్మాయి తర్వాత ఇక నేను వెళ్ళేసి నేను ఇది పలానా ఇట్లా నేను ఒక సింగర్ని, ఫార్మర్ని, ఇట్లా మా ఫ్యామిలీ ఇది అని చెప్పగానే మేడం టైం అప్ అని ఇట్లా కొట్టేసింది. అంత లాగ్ చేసావా? లాగ్లే, జస్ట్ 1 మినిట్ 1.5 మినిట్కే కొట్టేసింది మేడం. కొట్టేసింది. నేనేం చేశాను, ఓహో ఇక ఇట్లా కొట్టేస్తే ఆపేయాలి కావాలి అనేసి నేనే వెళ్ళి కూర్చున్నా. తర్వాత నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ కొట్టింది. అక్కడ సెలక్షన్ లో ఉన్నారు, గ్రూప్ డిస్కషన్ లో 2 జడ్జెస్ ఉన్నారు. కొట్టేశారు. ఇంకా ఇంతే కావాలి ఇంకా అనుకున్నా. ఇంకా ఎవరికి వాళ్ళు కన్వర్జేషన్ జరుగుతుంది, కానీ నాకు ఎక్కడో సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు. నేను ఇది కాదు కదా, నేను ఎందుకు కూర్చోవాలి, నాకు వచ్చిన అవకాశం ఇది, మాట్లాడతా, నేను పర్మిషన్ అడిగానే సార్ నేను మాట్లాడతానని చెప్పేసి లెగిసి మేడం నాకు పర్మిషన్ కావాలి, జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ ఇవ్వండి, నేను ఎట్లా కన్వే చేసుకొని మీకు చెప్పాలనేది నాకు ఐడెంటిఫికేషన్ లేదు, ఇప్పుడు నాకు వచ్చింది నేను మాట్లాడతా అంటే 5 మినిట్స్ తీసుకోమన్నారు మేడం. ఇక మాట్లాడుతుంటే ఇక ఈ 9 మెంబర్స్ నా మీదకి వచ్చేసారు. మాకు ఉంది కదా టైం, మీకు ఇచ్చిన టైం మీరు యూటిలైజ్ చేసుకోలే, వద్దు కూర్చోండి అని చెప్పేసి నన్ను లాగేసి ఒక కన్వర్జేషన్ బాగా జరిగింది. అంటే ఇప్పుడు చాలా మంది 100 మందిలలో మీరు ఒక గ్రూప్ ఫామ్ అయింది, 9 గ్రూప్స్. తర్వాత అగ్ని పరీక్ష లోపలికి వెళ్ళడం జరిగింది. 40 మెంబర్స్ లో మీరు కూడా ఒకరు ఉన్నారు కదా. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయారు? ఒకటేసారి నవదీప్ గారు అంటే మీది క్లిప్ చిన్నగా వేసారు, అంటే అందరికి కొంచెమన్నా చూపెట్టడం జరిగింది, కానీ మీది మాత్రం ఒక హరిబరిలోనే చూపెట్టారు. ఒక కొన్ని సెకండ్స్ మాత్రం చూపెట్టారు. నవదీప్ గారు మీకు రెడ్ ఇచ్చేయడం జరిగింది, ఆల్ ది బెస్ట్ అని. ఏంటిది అసలు ఏం జరిగింది అక్కడ? కన్వర్జేషన్ 30 మినిట్స్ దాకా జరిగింది అన్న. 30 మినిట్స్ దాకా జరిగింది. అంతగానే మాట్లాడారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని మొత్తం అడిగారు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఫార్మర్ అనగానే నువ్వు పల్లవి ప్రశాంత్ని ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చినావా అన్నారు నన్ను. నేనన్నా నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోలే, నాకు నేనే ఇన్స్పిరేషన్. నేను బయట చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి నేను స్ట్రాంగ్ అయ్యి నేను ఇక్కడ రాగొచ్చిన, నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నా అన్న. అంటే పల్లవ ప్రశాంత్ చేసింది మీరు రైట్ అనుకుంటున్నారా అన్న. తన గేమ్ తను ఆడాడు, దాన్ని నేను విమర్శించలేను అని చెప్పాను. అన్న తర్వాత అంతవరకు క్లోజ్ అయిపోయింది. తర్వాత నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని నవదీప్ గారు నన్ను అడిగాడు. నేను అడిగితే లేదన్నా సెలబ్రిటీ అన్న ఒక ఓడేశారు అంతే, దానికి కన్వర్జేషన్ చాలా ఉంది. అసలు నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకుంటున్నావు అంటే నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా అని ఒక్కటి అనేసి ఆపేను కదన్న. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఎవరైనా ఒక మంచి పొజిషన్ లోకి రావాలి, తనకంటూ నాకంటూ నేను ఒక ఫేమ్ సంపాదించుకోవాలి, నేను నా ఫ్యామిలీ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, అంతే కదా. నాకున్న టాలెంట్ని అక్కడ చూపించాలి, మంచిగా
జనాన్ని ఎంటర్టైన్ చేయాలి, నా సత్తా ఏంటో నేను చాటుకోవాలనుకుంటున్నాను, అంతే కదా. నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఫిజికల్లీ మెంటల్ చాలా స్ట్రాంగ్ అన్న. నేను ఏది గివ్ అప్ అసలు ఇవ్వను. నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ అన్న, నేను ఏదైనా రాణించగలను హౌస్లో అన్నట్టుగా నేను చెప్పాను. చెప్తే అయితే ఇన్ని లక్షల మందిలో నిన్నే బిగ్ బాస్ హౌస్కి ఎందుకు పంపించాలి అన్నారు. ఆ క్వశ్చన్ నేనేం చెప్పానంటే, నేను ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్, నేను ఏ టాస్క్ ఇచ్చా ఆడగలను, గివ్ అప్ అయితే ఇవ్వను అని అంటే, మీరు బయట స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అన్నారు కదా, ఏం చేశారు ఏంటి అని అడిగారు. అన్న ఒక్క మాట చెప్తున్నా, మా అమ్మకి బాగాలేదు, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నాకు పోలీస్ జాబ్కి కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది ఎగ్జామ్, మా అమ్మ లోపల ఐసీయూలో ఉంటే నేను బుక్ పట్టుకొని చదువుకున్నానన్న, అంత స్టాండర్డ్ నేనని చెప్పా, అంత స్ట్రాంగ్ అని చెప్పా. ఓకే అంతా విన్నారు. అంతా విన్న తర్వాత వాటు మొత్తం అడిగారు, నా ఫ్యామిలీ అసలు ఏంటి, ఆ పోలీస్ జాబ్కి సంబంధించి ఏంటి, ఎన్ని మార్కులకి పెట్టారు, మీరు ఎన్ని మార్కులు మిస్ అయ్యారంటే నేను 1/2 మార్క్తో ఇట్లా మిస్ అయ్యానని చెప్పాను. మళ్ళీ దాంట్లో ట్రై చేయొచ్చు కదా, దీనికి ఎందుకు వచ్చారన్నారు. మీరు సింగర్ అంటున్నారు కదా, ఓ పాట పాడని అన్నారు, ఓ సాంగ్ పాడాను. సాంగ్ పాడిన తర్వాత ఎంత బాగా పాడుతున్నారు కదా, సింగింగ్ ఓ చెలియా నా ప్రియసఖి పాడాను. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఇన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. ఈ పాట పాడారు, ఈ సాంగ్ పాడాను. అప్రిషియేట్ కూడా చేయలే, పాట చేశారు, బాగా పాడారు. ఇంత బాగా పాడుతున్నారు కదా, సింగింగ్ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు కదా, బిగ్ బాస్ కే వచ్చి మీరు ఎందుకు ఫేమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారు అన్నారు. ఆ మాటకు నేనేం చెప్పాను, సింగింగ్ ప్రొఫెషన్ సింగింగే, నేను టాలెంటెడ్ కాబట్టి ఈ స్టేజ్కి వచ్చా. ఇన్ని లక్షల మందిలో నుంచి నేను ఇక్కడికి ఫిల్టర్ అయ్యి వచ్చాను. నా టాలెంట్ ఉంది, నేను ఎలా అయినా ప్రూవ్ చేసుకుంటా. నేను ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. నాకు వచ్చిన బిగ్ ప్లాట్ఫామ్, నాకు బిగ్ బాస్ వెళ్ళాలి అన్న ఆశ కోరిక ఫస్ట్ నుంచి ఉంది నాకు. సీజన్ 1 కాడి నుంచి ఇప్పుడు వరకు ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూసిన, నాకు ఇంట్రెస్ట్ బాగా. నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికే సింగింగ్ ప్రొఫెషన్లో నేను ఒక ఎత్తుకి ఎదగాలి, నేను సెలబ్రిటీ షో కాబట్టి సెలబ్రిటీ లాగా నేను హౌస్లో వెళ్ళాలి అన్న ఏం పెట్టుకుని ఉన్నవాడిని. నాకు ఇప్పుడే అవకాశం వచ్చేసింది. నేను ఇది ఎట్లయినా సరే యూటిలైజ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్నాను. అంటే మీరు ఒక రైతు అనగానే, ఒక ఫార్మర్ అనగానే పల్లవి ప్రశాంత్ ఎందుకు మెయిన్ గా తీయొచ్చు అనుకుంటున్నారు? అంటే పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ కి ఏమైనా జరిగిందంటారా? పల్లవి ప్రశాంత్ అంటే చేసింది తప్ప ఒప్ప అని అడగడం క్వశ్చన్ ఎలా అనిపించింది మీకు? అడిగారు అంటే ఒకటన్నా, బిగ్ బాస్ అంటే ఏంటి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేస్తారు అంతే కదా. కొంతమంది ఇప్పుడు మాస్క్ మ్యాన్ అన్నలాగానే కొంతమంది మాస్కులు ఉంటారు, ముసుగులు ఉంటారు, ఇవన్నిటి బ్యాలెన్స్ చేసుకొని ఉన్నదే ఒక రియాలిటీ షోనే బిగ్ బాస్. దానిలో ముసుగులు అన్నీ ఏముండవు, లాస్ట్కి వచ్చేలాగా అన్నిటికీ పోతాయి. నేను ఒకటే అనుకున్నా, నన్ను నేను అలా ఉండాలి, వీళ్ళు ఫార్మర్ని అనేసి నన్ను పక్కన పెట్టారా అన్నది నాకైతే తెలియదు అన్న. అంటే మీరు పల్లవి ప్రశాంత్ లాగా మళ్ళీ ఈయన కూడా రైతు బిడ్డ అని సింపతి వాడుకుంటారని రిజెక్ట్ చేశారు అనుకుంటారా మీరు? అంటే ఒకటన్నా, సింపతి అనేది ఉండొచ్చేమో, బట్ నేను సింపతితో నేను అక్కడికి వెళ్దామని 1% కూడా అనుకోలేదు. అక్కడ జ్యూరీస్ అర్థం చేసుకోవచ్చు కదా. జ్యూరీస్ అంటే పల్లవి ప్రశాంత్ మీద కొంచెం నెగిటివ్ అయితే ఉందన్న, అక్కడనే కాదు బయట కూడా ఉంది. ఎందుకంటే తను కొన్ని మాట ఇచ్చి తప్పాడు అన్నట్టుగా మాట ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అదే కొంతమందికి డొనేట్ చేస్తానన్నట్టుగా. కొంచెం యాక్చువల్గా ఏంటంటే అన్న, ఒక ఫార్మర్ కాబట్టి, ఒక రైతు కుటుంబం కాబట్టి నేను భయంకరంగా సపోర్ట్ చేసిన అన్న హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ కి. మన ఫ్రెండ్ సర్కిల్ కానీ నేను కానీ ఓటింగ్ పల్లవి ప్రశాంత్ కోసమే చూసేవాళ్ళం. ఎలా అయినా సరే ఒక రైతు కుటుంబం కదా, ఫస్ట్ నుంచి మేము రైతు కుటుంబమేనన్న, చిన్నప్పుడు నుంచి మాకు వ్యవసాయమే. నేను చదువుకుంటున్నా, వ్యవసాయం నేను ఎప్పుడు
అవాయిడ్ చేయలే. మా నాన్నతో పాటు నేను చేస్తా ఉన్నా. అలాంటి ఫ్యామిలీ నుంచి అతను వచ్చాడు కదా, వాళ్ళ నాన్నతో కూడా వర్క్ చేస్తా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే అట్లా వీడియోలు చేయటం నాకు నచ్చలేదన్న. స్టార్టింగ్ అప్పుడు నేను బిగ్ బాస్ 6 అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసుకున్నా. అది అప్లోడ్ అవ్వలేదు అప్పుడు, అది ఇప్పుడు అప్లోడ్ చేశా. అప్పుడు దాని తర్వాత పల్లవ్ ప్రశాంత్ వచ్చాడు, అన్న నేను ఇట్లా నన్ను సెలెక్ట్ చేయండి అన్న, నేను ఇట్లా అది అని మట్టి తినటం అలా చేశారు కదా, అది కొంచెం నచ్చలేదు. కానీ అతను అలా అలా తను వెళ్ళటానికి తను అట్లా స్ట్రాటజీలు ఉపయోగించుకున్నాడో లేకపోతే జెన్యున్గా అన్నాడో వాటి అతనికే తెలియాలి, దేవునికే తెలియాలి. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత గేమ్స్ అయితే బాగానే ఆడాడన్న. నేను అతనేదో సింపతితో మేము ఓటేలా, తను గేమ్స్ బాగా ఆడాడు, కంటెంట్ ఇచ్చాడు. అందుకోసం అని చెప్పి మేము ఒక రైతు కుటుంబం అండ్ రైతు కుటుంబంలో వచ్చి కూడా ఇంత బాగా ఆడుతున్నాడు కదా గేమ్ అన్న ఉద్దేశంతోనే ఓట్లేసాం. ఆయనకి అందుకని మేము సపోర్ట్ చేసాం. తర్వాత ఏమనిపించింది సపోర్ట్ చేసిన తర్వాత, విన్ అయిన తర్వాత ఏమనిపించింది? సపోర్ట్ చేయటం అంటే ఓకే, అతను గేమ్ అతను ఆడుకున్నాడు వాట్ ఎవర్. తర్వాత ఆయన ఇచ్చిన మాటలు అలా వదిలేయటం కరెక్ట్ కాదు, 1% కూడా కాదు. అట్లా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు. నాకు ఒక ఏముందన్న, ఫస్ట్ నుంచి నేను మా అమ్మమ్మని లాస్ అయ్యా. నేను అప్పుడు చిన్న వయసు, ఆమెకు నేనేం చేయలేకపోయినా. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇప్పటికీ అయినా సరే అన్న, చిన్నపిల్లలు కానీ కొంచెం ముసలి వాళ్ళు అంటే నాకు కొంచెం ఇష్టం బాగా. వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు అంటే కొంచెం ఫస్ట్ నుంచి ఇట్లా ఉండేది. వాళ్ళకి వృద్ధాశ్రమం పెట్టించాలి ఒక్కటే అనుకున్నానన్న, ఖచ్చితంగా అనుకున్నా. నేను ఈ విషయం అక్కడ రివీల్ చేశానంటే మళ్ళీ నన్ను పల్లవి ప్రశాంత్ అసలు ఏమి లేకుండానే పల్లవి ప్రశాంత్ని ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చామన్నారు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పానంటే నిజంగానే అంటారా బాబు అని మనసులో అనుకొని అసలు బయటకు కూడా రివీల్ చేసుకోలే. ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి చెప్తాను. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లోకి ఎవరైనా రైతు బిడ్డ రావాలన్నా కూడా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాగా చేస్తారని వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది అంటురా అనుకుంటురా? నేను అనుకుంటున్నా అన్న, ఎందుకంటే ఇప్పుడు నేను టాలెంటెడ్ అన్న, ఆల్రౌండర్. నేను ఏదైనా అసలు గివప్ ఇవ్వను 1%. నేను కబడ్డీ ప్లేయరు, సింగర్, సాంగ్స్ రాస్తా, అన్ని టాలెంట్లు ఉన్నాయి, యాక్టింగ్ చేస్తాను, అన్నీ చేస్తా. అన్నీ ఉన్నా కానీ నేను అక్కడ రాణించలేకపోయాను కదా. ఓకే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు రైతు ఎవరైతే ఉన్నారో రైతు పిల్లలందరికీ రైతు బిడ్డలందరికీ కూడా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళకుండా చేశాడని మీరు అంటున్నారు, అంతేనా? ఇక లాస్ట్ అలానే అతని వల్ల ఏదో మనం వెళ్ళకోకుండా చేశారని అయితే నేనైతే ఫీల్ అవ్వను. సెలెక్ట్ అయితే లేరు కదా ఇప్పుడు, సెలెక్ట్ అవ్వలేదు. కాకపోతే వాళ్ళు వేసారు క్వశ్చన్ అని చెప్తున్నా, తన వల్ల నేను వెళ్ళలేదు అనేసి నేను అనుకోనన్నా. తన వల్ల నేను వెళ్ళలేదు అనేసి నేను ఒకళ్ళని ఎవరిని బ్లేమ్ చేయను. నాలో వర్త్ లేదనుకున్నారు వాళ్ళు, నేను అక్కడ వాళ్ళకి వాళ్ళ ఆన్సర్లతో నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయానేమో అట్లాగా అనుకుంటాను. నేను ఎవరిని ఒకరిని బ్లేమ్ చేయను అన్న. నేను నా సక్సెస్ లో ఓకే తీసుకుంటాను కానీ నా ఫెయిల్యూర్స్ లో నేను కొంతమందిని నేను ఇన్వాల్వ్ చేయను. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మీరు దాంట్లో వెళ్ళడం జరిగింది 30 minutes, దానికి ఓన్లీ చిన్నగా చూపెట్టి పంపించడం జరిగింది. అంటే మీరు వచ్చేసిన తర్వాత నేను అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేశాను, నాది ఇంత చెప్పానని మీ ఫ్రెండ్స్కి చెప్పుకున్నారు. బట్ టెలికాస్ట్ అప్పుడు కొంచెం బిట్ వచ్చింది, అప్పుడు ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్కి? నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది అన్న నా కోసం, అంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ కానీ కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ మా ఇంటి దగ్గర చాలా. నేను నా టాలెంట్ని నా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేసి, నువ్వు సాంగ్స్ పాడతావురా, మంచిగా ఉందిరా, నీకు చెయ్యిరా, పెట్టురా, వీడియోస్ పెట్టురా, అప్లోడ్ చేయరా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. జస్ట్ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఇంటర్వ్యూ లాగా వీడియో చేసి పెట్టుకుంటేనే నాకు 16, 17, 18 దాకా వ్యూస్ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయినాయి 16K, 17K, 18K వచ్చేసినట్టున్నారు జస్ట్ 1 డేకే. అలా వెళ్ళిపోయారు. లైక్స్ కానీ షేర్స్ కానీ బాగా వెళ్ళిపోయింది. ఇంకా నేనేది చేసినా మా వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు, నాకు పక్కా చేస్తారు. అంటే ఇప్పుడు దమ్ము శ్రీజ మీ గ్రూప్ లో చల్లి వెళ్ళింది, ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళింది, ఎలా అనిపిస్తుంది? టీవీలో చూసినప్పుడు మీ గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ గుర్తొస్తున్నాయా? పక్కా నా చాలా బాధ ఇస్తుంది. ఎందుకంటే ఆర్మీ పవన్ ఉన్నాడు కదా, వాడు నేను బాగా క్లోజ్ అయినా హౌస్ దగ్గర అక్కడ లోపల. ఇంకా తను నేను ఈక్వల్ గా ఉంటాం, ఎందుకంటే తను ఒక సోల్జర్, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని ఏం పెట్టుకున్నా ఉన్నామండి ఫస్ట్ నుంచి. ఇంకా నేను అదే గ్రౌండ్ అంతా, మేమంతా గ్రౌండ్ పరంగా కానీ ఫిట్నెస్ పరంగా కానీ సేమ్ బాగా మాకు కనెక్ట్ అయ్యారు. అబు అన్న కానీ మాధురి కానీ ఇట్లా కొంతమంది బాగా క్లోజ్ అయిపోయారు అక్కడ. వీళ్ళు ఏంటంటే మనోడు నా పక్కన ఉన్నవాడు వెళ్ళారు,
నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అన్న కొంత బాధ ఉంటది కదా, అవును. అదొకటి. కాకపోతే నేను ఒకటే అనుకున్నా, ఓకే డన్, నేను ఏదన్నా తీసుకుంటానన్నా. దాన్ని బాధపడేసి కూర్చొని ఎందుకు రాలేదు ఏంటి అనేసి అనుకున్నా. అట్లా అనుకునేవాడిని అయితే ఇక్కడ దాకా రాను. అంటే అగ్ని పరీక్ష తర్వాత చాలా వాళ్ళు వెళ్ళినందుకు హ్యాపీగానే ఫీల్ అవుతానన్న. నిజంగా చెప్పు, నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆర్మీ పవన్ వర్త్ ఉన్నవాడే, వాడు మంచిగానే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఆర్మీ పవన్ అగ్ని పరీక్షలో బాగా ఆడింది అన్న. ఫస్ట్ డే గడిచింది. ఫస్ట్ డే అంటే ఫస్ట్ ఏంటన్నా, మేము మొత్తం ఒక 1 వీక్ స్టే చేసాం అక్కడ లోపల అన్నపూర్ణ స్టూడియోలో. కానీ అంత బానే. ఎలా ఉండేవాడు? చాలా జోయల్గా ఉంటాడు. అంత ఫ్రెండ్స్ అన్న, అరే ఓరే అనుకునే స్టేజ్కి వెళ్ళామంటే ఇంకా 1 వీక్ లోనే చాలా క్లోజ్ అవుతాం. క్లోజ్ అయిపోయినాం. శ్రీజాదమ్మ అంటే ఇంకా మామూలుగా కాదు, మామూలుగా కాదు, అడావిడి మామూలుగా కాదు. అంటే కనిపించేటట్టు అట్లా కూడా ఉండేదా సెట్ ఆఫ్ ద షూట్ అన్న? అట్లా ఉన్నా గానీ చాలా జెన్యూన్ పర్సన్ అన్న, చాలా మంచి వ్యక్తి అమ్మాయి. దమ్ము శ్రీ ఫస్ట్ రోజు అయితే తనకు భయపడేసి నెక్స్ట్ నేను సెలెక్ట్ అయినా కానీ ఏంది అనుకున్నా, ఇట్లా సెలెక్ట్ అయినంటే మళ్ళీ అలా హ్యాండిల్ చేయాలి ఈ అమ్మాయిని అనుకున్న హౌస్ లో. బట్ కానీ చాలా సపోర్టివ్ గా ఉంటది, ధైర్యం చెప్తాది, చాలా టాలెంటెడ్ అమ్మాయి. అబ్బు అన్నంటే ఇక మేమైతే అసలు హౌస్ లో అక్కడ ఉన్నప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో ఉన్నప్పుడు చాలా క్లోజ్ అన్న. ఇక నా దగ్గర కూర్చుంటాం, ఒకళ్ళు మసాజ్ చేసుకుంటాం. అక్కడ నిద్ర సరిగ్గా ఉండేది కదా నా లోపల. ఇంకేంటంటే మాకు బాడీ పెయిన్స్, అబ్బు అన్నకు ఫీవర్ వచ్చేసింది ఆ షోలో ఉన్నప్పుడు. ఇంకా టాబ్లెట్లు అంటే అక్కడ అన్న అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి, జస్ట్ ఒకటి కావాలంటే విత్ ఇన్ సెకండ్స్ లో తెచ్చి చేస్తారు లోపల. అన్న మసాజ్ చేసుకోవటం, నాకు మసాజ్ చేసుకోవటం, అన్న ఒక అన్నల తమ్ముళ్ళలాగా బాండింగ్. ఆ గ్రూప్ డిస్కషన్ ఒకటి జరిగింది అన్న. వీళ్ళందరూ 9 మెంబర్స్ నా దగ్గరికి వచ్చేస్తే అన్న గ్లాస్ వాటర్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. కొంచెం నేను అరిసే లోపు నా గొంతు కూడా లాస్ అయిపోయింది. నేను ఒకటే అన్న, వీళ్ళందరినీ ఒక సాంగ్ తో కూల్ చేసేస్తాను మేడం, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న చెప్పా. గొడవ అంతా జరుగుతున్నప్పుడు యు క్యారీ అని అన్న మేడం. అక్కడ ఏం సాంగ్ పాడారు? కళ్ళు మేలుకుంటే అనే సాంగ్ పాడారు. కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాదయి ఏకాంత వేళ, లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకి వీచే గాలులకి హృదయం కుదుట పడదే, చిన్న పోదా మరి వేణుగానం. ఏ సినిమాలో సాంగ్ వింటా ఉంటాం, పాడేసాను. వింటుంటారు కానీ అంటే ఇప్పటిన్న ఏంటంటే ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఉన్న సాంగ్స్ తెలియాలి కదా. కొంతమంది చాలా మంది సింగర్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఈ సాంగ్ మామూలుగా రీల్స్ లో అట్లా వచ్చేది. ఇంకా అది వినేసి అట్లా పట్టేసుకున్నా అంతే, విని నేర్చుకున్నా అంతే, చూడటం అట్లా లేదు. తర్వాత ఇది పాడిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసా ఈ సాంగ్ పాడి బీచ్ దగ్గర కూర్చొని నైట్. అది పెట్టిన తర్వాత ఏ సినిమాలో సాంగ్ అనేసి చాలా మంది అడిగారు. ఇంకా అది చూసాను, చూసిన తర్వాత ఇంకా అర్థమైంది ఈ సినిమా అని. ఏ సినిమా? ఐడియల్. ఓకే, అంటే ఇప్పుడు మీకు జడ్జెస్ ఎవరైతే నవదీప్ గానీ, అభిజిత్ గానీ, బిందు మాధవి గానీ, ఈ ముగ్గురు మీకు న్యాయం చేశారంటారా? అంటే రెడ్ ఇచ్చి మంచి పని చేశారంటారా? నేనైతే యాక్చువల్ గా రెడ్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అభిజిత్ అన్న కూడా మంచిగా చెప్పాడు. నాకు అసలు ఎలాంటి టాస్క్ చెప్పలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ కదా, అదే అన్న ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు. ఇంకా నవదీప్ గారే నన్ను క్వశ్చన్లు అడిగాడు, ఇవంతా కన్వర్జేషన్ జరుగుతుంది. ఇంకా 30 minutes జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి, చాలాసేపు కన్వర్జేషన్ జరిగింది. మీరు ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్ ఓకే, కానీ మీరు బయట చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు ఓకే, కానీ ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేశారని చెప్పి మీరు బిగ్ బాస్ హౌస్లోకి నేను తీసుకెళ్ళలేం కదా అన్నట్టుగా మాట్లాడారు. నేను ప్రాబ్లం ఫేస్ చేశానని చెప్పాను కానీ ఈ ప్రాబ్లమ్స్ తో నన్ను హౌస్ లో తీసుకెళ్ళండి అని అన్నాను కదా. నాలో వర్త్ లేకపోతే నేను ఇక్కడ దాకా రాను, అగ్ని పరీక్ష షో దాకా సెలెక్ట్ అవ్వను. నాకు ఒక ఫిజికలీ టాస్క్ లో, మెంటలీ టాస్క్ లో ఏదో ఒకటి టాస్క్ చెప్పినట్టుగైతే నన్ను నేను 100% ప్రూవ్ చేసేవాడిని.
వాళ్ళు నాకేం పెట్టలేదు, అయ్యో టాస్క్ టాస్క్ పెట్టలేదు. అంటే బిగ్ బాస్ కి గ్లామర్ కూడా కావాలని అనుకుంటారా మీరు? అనుకుంటా అన్న, దానికోసం ఎందుకంటే అన్న నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు వర్షం, అవును ఫుల్ వర్షం అక్కడ వెళ్ళేటప్పుడు నా హెయిర్ ఏంటంటే ఇదంతా ఇట్లా పడిపోయింది, నూనె పెట్టుకున్నట్టు. నూనె మా ఫ్రెండ్స్ అందరు తిట్టడమేనా, నూనె పెట్టుకుని పోయింది అనుకున్నా. నూనె పెట్టుకొని వెళ్ళేవేంట్రా అంటారు. నూనె పెట్టుకుంటా అక్కడ ఎదరు కుదురుతుంది అన్న. అవును, వాటర్ పడిపోయింది మొత్తం, అచ్చా వాటర్ పడిపోయి ఇదంతా ఇట్లా అయిపోయింది. ఓకే. ఇట్లా అయిపోయిన అమ్మటనే అదొకటి, ముఖం అంతా ఒకటి. నేను ఎలాంటి మేకప్ వేసుకోలేదన్న. అక్కడ అందరు చాలా మంది టచ్ అప్లు అవి చేసుకొని వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఒకటేంటంటే లోపల అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతారు, అదొక టెన్షన్, భయం. ఫస్ట్ టైం అంత స్టేజ్ ని ఫేస్ చేస్తున్నా, నా భయం ఉంటది కదా, కొంచెం భయం ఉంటది కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 minute 15 seconds అట్లా కొంచెం భయం వేసింది, కానీ తర్వాత దుమ్ము దులిపేసిన మాట్లాడేసాను. ఇంకో విషయం, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ ఇద్దరన్నో, పవన్, ఆర్మీ పవన్ అండ్ అబ్బు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరికి అగ్ని పరీక్షలో 40 members సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి పడ్డది, హోల్డ్ లో పెట్టిన తర్వాత బిర్యానీ తినడం. ఎలా అనిపించింది? ఫస్ట్ పవన్ కంటే కూడా అబు అన్న నాకు బాగా క్లోజ్. ఓకే. ఎందుకంటే సేమ్ గ్రూప్, 10 members లో అన్న నేను బాగా క్లోజ్. అన్న వాటర్ ఇచ్చాడు అనేసి అని కాదు, కొంచెం అన్న హ్యూమన్ బీ బాగుంటది, మంచి వ్యక్తి, అన్నగా కనెక్ట్. తర్వాత మేము అగ్ని పరీక్ష షోలోకి మమ్మల్ని ఒక రూమ్ దగ్గర హౌస్ లాగా అట్లా పెట్టారు, దానిలో పవన్ బాగా క్లోజ్. ఇద్దరు ఓకే, ఇద్దరికి టాస్క్ పడ్డది. ఏమనుకున్నావు, ఎవరు గెలిస్తే బాగుండదు అనుకున్నా? ఇద్దరులో ఎవరు గెలిచినా నాకు హ్యాపీ అని అన్న, ఇద్దరు ఎవరు గెలిచినా హ్యాపీయే. అబు అన్నని నేను అన్నానే గౌరవిస్తా, పవన్ అనే అరే ఎవరు అనుకునే అక్కడ దాకా వెళ్ళిపోయాను. ఇద్దరులో ఎవరంటే ఎవరు చెప్తానన్నా, ఏం చెప్పలేను కదా. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ పడింది. యాక్చువల్ గా నేను వాళ్ళిద్దరు వెళ్తారు అనుకున్నాను అన్న, కానీ మరి ఇద్దరులో ఏమో అబ్బుని వైల్డ్ కార్డ్ అంటారు కదా, చూడాలి మరి. అయితే హ్యాపీనే కదన్న, వైల్డ్ కార్డ్ అబ్బు అన్నతో పాటు నేను కూడా వెళ్తే ఇంకా హ్యాపీ. అవును, వీడియోస్ చేసి పెడుతున్నా వైల్డ్ కార్డ్ పిలిస్తే నేను వెళ్తా అని. మీకు మళ్ళీ ఏమైనా ఆలోచన ఉందా వైల్డ్ కార్డ్ లో వెళ్ళేది? ఖచ్చితంగా అన్న, అవకాశం వస్తే మాత్రం కన్ఫర్మ్ వస్తే కదా వాళ్ళు ఏమైనా మళ్ళీ మీరు అప్రోచ్ అవ్వడం? అప్రోచ్ ఏం లేదు, కానీ అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడున్న టాప్ 15లో 9 members ఆల్రెడీ వాళ్ళు చూసేశారు, వాళ్ళ గేమ్స్ కానీ అవన్నీ చూసేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనేసి మామూలుగా ఉంటది కదా, ఒక నానుడు ఉంటది కదా, అది నిజం అబద్ధం అనేది తెలీదు. బై ఛాన్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఎందుకంటే మిగిలిన వాళ్ళలో కాదన్నా, అక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలా వరకు నేను చాలా టాలెంటెడ్, కాకపోతే నేను వాళ్ళని అక్కడ సాటిస్ఫై చేయలేకపోయాను. అంతేగాని నేను వాళ్ళు ఆడుతుంటే అనిపించింది, బా ఈ గేమ్ అయితే నేనైతే అల్లాడిచ్చేసి ఉంటారా బాబు అనుకునేవాడిని. అట్లాగే నాకైతే వర్త్ ఉంది. వాళ్ళు గుర్తెరుగుతారా, అక్కడ జరిగిన షో అంతా జెన్యూన్ గానే జరిగిందన్న. మీరు ఇప్పుడు అగ్ని పరీక్ష మీద ఏం చెప్పారా? మీకు అన్యాయం జరిగింది కదా, సెలెక్ట్ కాలే కదా. నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేదా అనుకుంటానన్నా. నేను ఒకళ్ళని బ్లేమ్ చేయను అని చెప్పిన కదా, ముందే చెప్పిన కదా, నేను ఎవరిని బ్లేమ్ చేయను. నా సక్సెస్ లో నలుగురు ఉన్నారని చెప్పుకుంటాను, కానీ అక్కడ ఫెయిల్ అయినా నేను గివ్ అప్ అవును. ఎంత బంతి కొడితే అంత రేంజ్ కి ఎదుగుతానే తప్పితే నేను గివ్ అప్ అయితే ఇవ్వను. శ్రీముఖి ఎట్లా సపోర్ట్ చేసి? శ్రీముఖి బాగానే సపోర్ట్ చేసిందన్న. కాకపోతే వీళ్ళు ఫోటో ఒకటి సెండ్ చేయమని చెప్పారు నాకు, మీ ఫోటో ఒకటి సెండ్ చేయండి అని చెప్పారు. బిగ్ బాస్ టీమ్ ముందు అగ్ని పరీక్ష షో ఎంటర్ అయ్యేటప్పుడు దానిలో ఏంటంటే ఒక ఫోటో పంపించేసా. ఏ ఫోటో పంపించాలి, ఎట్లా పంపించాలి తెలియదు నాకు. యాక్చువల్ గా ఫోటో పంపించేసాను, ఒక సెల్ఫీ లాగా దిగేసి. అదేంటంటే ఈ హెయిర్ నాది రింగులు తిరుగుతుంది కొంచెం, కర్లీ ఇక్కడ ఇంత స్టైలిష్ ఉన్నారు, ఇక్కడేంటి ఇలా ఉన్నారు అని అడిగారు. అంటే నేనన్నాను, మేడం ఇది గుండు చేపించుకున్న తర్వాత హెయిర్ వచ్చిందన్న, అది ముందున్నది మేడం, అది అట్లా ఉంది కర్లీ హెయిర్, అది కాస్త తలస్నానం చేసి బాగుందన్న దిగాను, నా ఫోన్లో నేనే దిగాను. ఇది గుండు చేపించుకున్నాను, ఇది చేపించుకున్న తర్వాత హెయిర్ వచ్చింది మేడం అని చెప్పాను. ఓకే అనింది. ఇంకా అంతే. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత నవదీప్ అన్నకి నాకు కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు శ్రీముఖి గారు మామూలుగా అట్లా ఉన్న తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఓకే. అంటే వాళ్ళని ఫస్ట్ సారి స్టేజ్ మీద చూసినప్పుడు భయమైందని చెప్పారు మీరు వీడియోలో. ఫస్ట్ భయం వేసింది, కానీ నవదీప్ అన్నతో మాట్లాడేటప్పుడు భయం అంతా పోయింది, బాగా మాట్లాడాను. ఓకే. ఓవరాల్ గా బిగ్ బాస్ కి అయితే వెళ్ళాలని ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తారా? ఇప్పుడు కాదన్నా, ఎప్పటికైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి నేను వెళ్తా. అది కొంతమంది అది పిచ్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు అన్న. నేనైతే నాకు ఫస్ట్ నుంచి గేమ్స్ మస్తు ఇష్టం. ఏ గేమ్ అయినా
ఎట్లయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ గేమ్కి వెళ్ళినా నేను ప్రైజ్ లేకుండా అసలు రాను. ఓహో. స్కూల్ టైం కాడి నుంచి కూడా, స్కూల్ టైం నుంచి కబడ్డీకి వెళ్తూ ఉండేవాడిని, వాలీబాల్ ఆడుతూ ఉండేవాడిని. సింగింగ్ అంటే నేను వెళ్ళి వెనక తిరిగి వచ్చిన షో లేదు, కాంపిటీషన్ లేదు. కాలేజీలో కూడా మా కాలేజీ తరపున నేను వెళ్ళేసేవాడిని, కప్పులు తీసుకొచ్చేవాడిని. అంటే ఇప్పుడు 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా, దానిలో మీ పవన్ ఒకటి ఫేవరెట్, పవన్, దమ్ము శ్రీజ అనేది మీ ఇద్దరు. ప్రియా శెట్టి ఉంది కదా, ప్రియా శెట్టి వీళ్ళు ఇప్పుడు కరెక్ట్ ఆడుతున్నారంట, ఖచ్చితంగా ఆడతారన్న వాళ్ళు. మంచిగా ఆడుతున్నారా? చూస్తున్నారు బిగ్ బాస్? నేను చూశాను. ఫస్ట్ అయితే కొంచెం బాధ వేసి నేను ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేయలేదు అనేసి బాధలో ఫస్ట్ సరిగ్గా చూడలేదు. తర్వాత చూసాను, ఆ ఫ్రెండ్స్ వెళ్ళారు కదా, ఆర్మీ భవన్ ఉన్నాడు, శ్రీజ దమ్ము ఉంది, ప్రియా శెట్టి ఉంది. ఓకే, సెలెక్ట్ అయిన తర్వాత మాట్లాడారా దమ్ము శ్రీజతోని పవన్ తోని? సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఫోన్ కాంటాక్ట్ లేదు. అయ్యో. అగ్ని పరీక్ష షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంటాక్ట్ లో శ్రీజ దమ్ముతో మాట్లాడాను, ఆర్మీ భవన్ తో మాట్లాడాను. ఒక ప్రియా శెట్టితో మాట్లాడలేదు. వీళ్ళిద్దరితో అయితే మాట్లాడాను. కాంటాక్ట్ అయ్యారు, కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళు. కంగ్రాచులేషన్ చెప్పారా? పక్క పవన్ గారు చెప్పాను, పవన్ మంచిగా మాట్లాడు. నేను కూడా కాల్ చేశాను, వైజాగ్ గట్ట పవన్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అన్న, ఇక్కడికి రండి ఇంటర్వ్యూ నేను ఇస్తా అన్నాడు, కానీ మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. పవన్ జెన్యూన్ గా ఉంటాడు. నేనైతే పక్క అనుకున్నానన్న, బా ఇంత త్వరగా నాకు ఇంత మంచి అవకాశం వచ్చేసింది, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలరా బాబు. అంత తొందరగా వస్తే దాని టేస్ట్ ఎలా తెలుస్తుంది? కష్టపడాలి అంటే అన్న, నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టాలు పడతానే. ఆ కష్టాలు వేరే, ఈ కష్టం, ఈ ప్లాట్ఫామ్ కష్టాలు ఉండాలి కదా అనుకున్నా. కానీ వర్త్ ఉంది, నాలో వచ్చింది అవకాశం అనుకున్నా. ఎట్లయినా నేనైతే ఒకటైతే అనుకున్నా అన్న, ముగ్గురు రెడ్డిస్తారనైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్కరికైనా నచ్చలేదా నువ్వు అవన్నీ? తెలియదు మరి అసలు. దమ్ము శ్రీజ కూడా నచ్చలేదు అసలు ఎవరికి కూడా. దమ్ము శ్రీజ కూడా ఫస్ట్ లో నచ్చలేదు, ఓన్లీ నవదీప్ ఒక గ్రీన్ ఇచ్చి కాపాడాడు. నేను అదే చెప్దాం అనుకున్నా మీకు. దమ్ము శ్రీజ ఫస్ట్ ఎవరికి నచ్చలేదు, గ్రూప్ డిస్కషన్ లో కూడా తనని కొంచెం నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. యాక్చువల్ గా నాకే భయం వేసింది ఫస్ట్. తను అక్కడ నుంచి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష షోలోకి మేము వెళ్ళిన తర్వాత, మేమందరం ఒక లాడ్జిలో ఉన్న తర్వాత అప్పుడు బాగా క్లోజ్ అయిపోయినాం. మొత్తం వాళ్ళు ఇచ్చారా లాడ్జింగ్ ఇవంతా? మొత్తం ఫుడ్ ఎలా ఉండేది? అగ్ని పరీక్షల ఫుడ్ అంతా బాగుండేదా? బాగుంటది. మనల్ని చూసుకునే విధానంలో అయితే అల్టిమేట్ గా చూసుకున్నారు బాగా. అంత మందిని కవర్ చేశారు. నాన్ లోకల్స్ అందరినీ. మాకు లాడ్జిలో రూమ్ ఇచ్చారు మంచిగా. అక్కడ నుంచి వాళ్ళే మమ్మల్ని షూటింగ్ తీసుకెళ్ళారు. ఎన్ని డేస్ జరిగింది ఇదంతా? ఎన్ని డేస్ జరిగింది? డేసా? ఒక మేము ఒక 4 days దాకా ఉన్నాం. 4 days దాకా. 4 days. ఒక 1 day అయితే అసలు ఏం లే, ఒక 4-5 days దాకా ఉన్నాం. లోపల షూటింగ్స్ కానీ లోపలికి తీసుకెళ్ళడం, డ్రెస్సులు అన్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం, వాళ్ళే సెలెక్ట్ చేయాలి. ఆ డ్రెస్ కాడ కూడా నా ఫ్రెండ్స్ తిట్టిన వాళ్ళే, ఆ డ్రెస్ నువ్వు అలా ఎందుకు వేసుకోలేవు, మంచిగా వేసుకోవాలి కదా. అవును, పైన షర్ట్ వేసుకో, ఒక జిబ్బా వేసుకున్నావు ఎందుకు నువ్వు? మేడం సెలెక్ట్ చేశారు, అది మన ఇష్టమైన డ్రెస్ వేసుకుంటారులే. 4 చూపెట్టాలా మనం? 15 జతలు తెచ్చుకోమన్నారన్న. 15 కూడా 15 అగ్నిపరీక్ష షోకి 15 తీసుకోమన్నారు. 15 జతలు తీసుకున్నా. అట్లా బెడ్ మీద అన్ని తీసుకొని ఫోటో పెడితే ఆ కలర్ సెలెక్ట్ చేశారు, రింగ్ చుట్టి పంపించారు ఆ కలర్ అనేసి. వాళ్ళు చెప్పింది మనం వేసుకోవాలి అంతే. అది కూడా వాళ్ళ సెలెక్షన్ అంతా, వాళ్ళ సెలెక్షన్. ఇంకా తర్వాత నేను అప్పటికి వేరే డ్రెస్ వేసుకుంటాను మేడం, అది కొంచెం లుక్ లేదంటే, లేదు కెమెరాకి బాగా వస్తుంది, బ్లూ కలర్ కదా బాగా వస్తుంది అని చెప్పి తీసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు పోలీస్ జాబ్ కి ట్రై చేస్తున్నారు కదా, ఒకవేళ పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కి ట్రై చేస్తారా? చేస్తా, కన్ఫర్మ్ చేస్తా. ఎందుకు ఆర్మీ పవన్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యాడా, నేను కూడా పోలీస్ వికాస్ లాగా సెలెక్ట్ నేను మీకు ఇందాకే చెప్పిన, నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నా, నాకు నేనే ఇన్స్పిరేషన్. ఎదుటి వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తారు ఏంటంటే, వాడు నా ఫ్రెండ్ గా యాక్చువల్ గా తనకిష్టం అన్న, ఎవరైనా మనిషి ఆశాజీవి. ఇప్పుడు రైతు బిడ్డ అనగానే పల్లె ప్రశాంత్ వేసారు, అక్కడ తప్పించేసారు. నెక్స్ట్ మీరు పోలీస్ అయిన తర్వాత ఇప్పుడు పవన్ ఎలా ఆడతాడో మనకు తెలియదు. తర్వాత ఇంకా ఒకటి ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నా ఎలా మాట్లాడు. నేను ఫస్ట్ టైము ఒక సిటీకి వచ్చి, నాకు యాక్చువల్గా మెట్రో ఎక్కడం కూడా అదే ఫస్ట్ టైం, ఒక తెలీదు. అలాంటి వాడిని నేను అక్కడికి వెళ్ళా. ఇంకా నేను కొంచెం చాలా వరకు చెప్పాలంటే చాలా ధైర్యంగానే పర్ఫార్మెన్స్ చేసి అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చలేదు. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. నాలో వర్త్ ఉంది, నేను ఎలా అయినా రాగలను, అలా అయినా చేయగలను, నేను ఎట్లయినా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలను. ఆర్మీ పవన్ వెళ్ళాడా, పల్లవ్ ప్రశాంత్ వెళ్ళాడా, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళ గేము వాళ్ళు ఆడతారు. నా స్ట్రాటజీలు నా గేము నేను ఆడుకుంటా. ఒకటి నేను లాగుంటే నచ్చితే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తా. నేను నాకు లాగా ఉండటం వాళ్ళకి నచ్చిపోతే నేను వెళ్ళను. కానీ నాలో వర్త్ ఉంది, నేనే ప్రూవ్ చేసుకుంటా. ఎట్లయినా సరే, ఇప్పుడు కామన్ మ్యాన్కి వెళ్ళకపోవచ్చాము, సెలబ్రిటీ హోదాలోనైనా కన్ఫామ్గా నేను వెళ్తా. ఓకే, ఆర్మీ పవన్లో నచ్చింది ఏంటి? ఫ్రెండ్లీనెస్ అన్న, ఫ్రెండ్లీ.
ఓకే. జెన్యూన్. హ్మ్. ఒక ఎట్లా అంటే యాక్చువల్గా తను ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. మేము అక్కడ అగ్నిపక్ష షోలోనే పరిచయం. కానీ అరే ఒరే స్టేజ్కి వెళ్ళిపోయాను చూసావా, అక్కడే తనంటే ఏంటో తెలుస్తుంది. ఓకే. దమ్ము శ్రీజలో నచ్చింది ఏంటి? దమ్ము శ్రీజ అంటే తనను చూస్తే మనకి కసి పెరుగుతుంది. ఇప్పుడు తను ఆడే గేమ్స్ చూస్తుంటే ఓకే, నేను ఒకటే అనుకున్నా, ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే తన నాకు కంపల్సరీ కాంపిటీషన్ అయ్యేది. అట్లా ఓకే. ఆ అమ్మాయి గట్స్ కానీ పక్క. ఓకే. ప్రియా శెట్టి కూడా గురించి ఏమంటారు? ఫ్రెండ్లీనెస్ అన్న, క్యూట్గా ఫ్రెండ్లీగా. ఎలా అంటే ఇప్పుడు మన పక్కన కూర్చుంటే ఇలా కూర్చొని ఇట్లా మేము ఇట్లా కూర్చుని అంత ఫ్రెండ్లీనెస్, కూల్గా. ఎందుకు భయపడతావు, కూల్గా ఉండు, నీ పర్ఫార్మెన్స్ నువ్వు చేయి, ధైర్యంగా ఉండు అనేసి ఇంకా కూర్చొని అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. మేము ఒకటే అన్న, మేము అక్కడ క్లోజ్ అయిన కొంతమందిలో ప్రియా శెట్టి కానీ, దమ్ము శ్రీజ కానీ, ఆర్మీ పవన్ కానీ, వైజాగ్ మాధురి కానీ, అబు అన్న నేను మాధురి బయటకు వచ్చాం, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు హ్యాపీ. మాస్క్ మ్యాన్ గురించి ఏమంటారు? మాట్లాడారా మాస్క్ మ్యాన్ అన్నతో నేను ఒకసారి అంటే ఆర్మీ పవన్ మాస్క్ పెట్టుకుని ఉండేటట్టు కదా, అక్కడ కూడా మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అక్కడ మాకు తీయలేదు, స్టేజ్ మీద వాళ్ళు తీపిచ్చారు. అన్న నేను ఒకటే అన్న మాస్క్ మ్యాన్ అన్నని, అన్న మాస్క్ ఎందుకు పెట్టుకున్నారా అన్న అంటే ఈ కల్తీ లోకాన్ని నేను చూడలేను, అందరు మాస్క్ పెట్టుకొని ఉన్నారు, ఆ మాస్క్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నేను పెట్టుకున్నా, అలాంటి నేను చూడను అన్నాడు. అంటే సరే అన్న, ఏ ఊరు అన్న మీది అన్న, ఏ ఊరు అన్న అంటే ఇండియా అన్నది. అంతే కన్వర్జేషన్. అమ్మో ఈ అన్న ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి ఓకే. అదిగా మనం కొత్త, అక్కడ కొత్త ప్రదేశం. తర్వాత అంకిత నాయుడు అని ఉన్నారు కదా, ఆమె కూడా చాలా ఫ్రెండ్లీ అన్న. ఇప్పుడు మాస్క్ మ్యాన్ నిన్న చూసారా ఎపిసోడ్? చూసాను. నిన్న ఇమానియల్ అంటే ఎపిసోడ్ మొత్తం చూడాల, ఈ షూటింగ్లు ఇవన్నీ నిన్న అంతా తిరుగుతాను. ఈవినింగ్ కదా, నైట్ వస్తుంది కదా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కొంచెం చూసాను, పడుకున్నాను, టైడ్ అయిపోయాను. నిన్నంతా ఇంటర్వ్యూస్ బాగా ఫుల్. ఇంకా ఈ రోజు స్టార్ట్ చూడలేదు, నిన్న ఎపిసోడ్ అయితే చూడలేదు. ఇంకా దాంట్లో కొంచెం ప్రోమో లాగా వేసారు, చూసాను. ఇమానియల్ అంటే ఆయన కామెడీ మ్యాన్ అన్న, ఒక జబర్దస్త్ కంటెస్టెంట్. అతను ఒక పర్ఫార్మర్. ఆయన ఊరికేదో అన్నాడు, ఒకటన్నా అది ఒక రియాలిటీ షో, ఏదన్నా తీసుకోవాలి, నీకు నచ్చలేదా అమ్మా నాతో అట్లా అన్న, మాకు పెద్దోడివి కదా నువ్వు అలా అన్న, మాకు నాకు నచ్చలేదని ఒక మాట అంటే ఓకే క్లోజ్. నువ్వు ఫస్ట్ అన్నప్పుడు నవ్వుకొని సోఫాలో కూర్చొని నవ్వుకుంటూ ఉన్నాడు. తర్వాత ఫీల్ అయ్యి ఆ అన్న మీద సీరియస్ అవటం, అన్నప్పటికీ సారీ అని చెప్తానే ఉన్నాడు. అన్న ఆల్రెడీ కామెడీ కదా, ఆయన కామెడీ ఏదో ఆయన వచ్చింది ఒక కామెడీ మ్యాన్ గానే అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన కామెడీగా చేస్తాడు. ఆయన ఏదో కొంచెం అన్నాడు, నీకు నచ్చలేదు, నీకు బాడీ షేమ్ లాగా అనిపించింది, ఓకే క్లోజ్ అనొద్దు అంటే అయిపోయింది. డెమన్ పవన్ మీద ఏమంటావు? డెమన్ పవన్ టాలెంటెడ్, పర్ఫార్మెన్స్ అంటే అగ్ని పరీక్షలు అంత అనిపించలేదు అన్న. సెలెక్ట్ అయ్యాడు మరి తెలియదు, మరి నేనైతే అది చెప్పలేను. మిగతా వాళ్ళు సెలెక్ట్ కావాలనుకున్న వాళ్ళు కాలేదు, కానీ డెమన్ పవన్ ఏం లేనైనా సెలెక్ట్ అయ్యాడు. కానీ చాలా మంది అబ్జెక్షన్ చెప్తున్నారు దీని మీద. మాట్లాడారు ఇప్పుడు డెమన్ పవన్? అక్కడ అగ్నిపక్ష షోలో ఉన్నప్పుడు మాట్లాడాను. తను కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. ఏంది ఈ మనోడు ఇంత భయం లేకుండా అటు ఇటు ఎగురుతున్నాడు ఏంట్రా బాబు, సెలెక్ట్ అవుతానా లేదా అన్న భయం కూడా లేదే, కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనుకునేవాడిని. కానీ మనోడు సెలెక్ట్ అయ్యాడు, కొంచెం అక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ చేశాడు, ఓకే డన్. కాకపోతే అక్కడ వరకు ఓకే అన్న, బాగానే యాక్టివ్గా ఉన్నాడు. మరి అగ్ని పరీక్ష షోలో కొంచెం వాళ్ళు టాప్ 15లో ఉన్నప్పుడు, మేము టాప్ 44, మేము టాప్ 13లో కూడా ఉన్నాడు తను. కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది. మరి ఎందుకు తగ్గింది అనేది, అక్కడ ఏం జరిగింది అనేది మనకి తెలియదు. మనోడు ఎందుకు పర్ఫార్మెన్స్ చేయలేదో తెలియదు, మనం దగ్గర నుంచి చూడలేదు కదా. టాప్ 44లో ఉన్నప్పుడు మనోడు యాక్టివ్గానే ఉన్నాడు. తర్వాత మరి ఏమైందో తెలియదు, మరి డల్ అయ్యాడు కొంచెం. కాకపోతే నాగా అన్న ఉన్నాడు కదా, లాయర్ అన్న కూడా నాకు బాగానే మంచిగా క్లోజ్. అందరు కూర్చొని అంతాక్షరి గేమ్ లాగా మరి అన్న అవ్వలేదు, 2 స్టార్లు కూడా వచ్చినాయి అన్నకి, జెన్యూన్ పర్సన్. మరి అన్న ఎందుకు మార్నింగ్ అన్నతో నేను మార్నింగ్ మాట్లాడాను. కొంచెం ఆయన వర్క్ లోకి ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ చేసుకుంటా ఉన్నాడు. ఇది మర్యాద మనీష్, మీరు ఇద్దరు అందరు కనిపించారు దీనిలో ప్రోమోలో.
మనీష్ అన్న అగ్ని కూడా పరీక్ష అన్న అప్పుడు. మనీష్ అన్న కూడా చాలా ఉమ్. క్లోజ్. అన్న సింగింగ్ కాంపిటీషన్ అంటే మాకు అంతాక్షరి పెడితే అన్నకి నాకు కాంపిటీషన్. అచ్చా అచ్చా ఆయన పాటలు కూడా పాడతాడు పాడతాడు, చూస్తే సీరియస్ గా ఉంటాడు. సాంగ్స్ కూడా పాడతాడు, అచ్చా అచ్చా సాంగ్స్ పాడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, బాగానే ఉంటది. అన్న మేమందరం నేను ఉమ్. శ్వేతా శెట్టి జిమ్మర్ అవునవును. ఆ అమ్మాయి, ప్రసన్న అన్న ఉమ్. హ్యాండ్ అదే అవును. కాలు లెగ్ అన్న, మేమందరం ఉమ్. అంతాక్షరి గామలో నర్సయ్య తాత ఆహా, ఓకే ఓకే. అందరం. నడిచేత అతను కలిసినావా? నర్సయ్య తాత నా జాతకం కూడా చెప్పాడు. జాతకాలు కూడా చెప్తాడా? మేమందరం కూర్చొని అంతా ఆయన ఉన్నప్పుడు మొత్తం ఇక నవదీప్ మీద నెగటివ్ మరి పాడుతున్నాడు ఇట్లా చేసిండు నాకు అని దీన్ని సపోర్ట్ చేస్తావా లేదా? నేను చేయను అన్న, ఆహా, ఓకే. నేను దానికైతే చేయను. ఉమ్. టాలెంట్ ఉంటన్నా ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా వెళ్తాం. నేను మీకు ఇందాక చెప్పా, నేను నాకు సక్సెస్లో హెల్ప్ చేసిన వాళ్ళని చెప్తా, కానీ నా ఫెయిల్యూర్స్లో చెప్పిన వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు అన్న. ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదుగా. ఒక వీడియో పోస్ట్ చేస్తే కామెంట్లు చూసారా కింద ఎలా వస్తాయో? అందరికి నచ్చిద్ది అని ఏముంది? ఒకళ్ళు నచ్చొచ్చు, ఒకళ్ళు నచ్చకపోవచ్చు. మీకు నచ్చొచ్చు, మా ఫ్రెండ్కి నచ్చకపోవచ్చు, అలా ఉండొచ్చు కదా. తనకి నచ్చలేదు, దాన్ని మనం ఒకళ్ళని బ్లేమ్ చేయటం అంటే వాళ్ళు జడ్జి పొజిషన్లో ఉన్నారు, ఓకే, నేను కాదనట్లేదు. వాళ్ళల్లో ఇప్పుడు నేనున్నా అన్న, వాళ్ళ ముగ్గురు ఒక గ్రీన్ ఇచ్చిన టాప్ 5లో ఉండేవాడిని నేను, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే గేమ్స్ పెట్టారు అక్కడ, నేను గేమ్స్లో నా సత్తా చాటేవాడిని. ఇంకొకటి, ఇప్పుడు నువ్వు గనక ఇప్పుడు సెలెక్ట్ కాలేదు, అయిపోయింది, పక్కన పెట్టేస్తే ఇప్పుడు కామనర్స్ అండ్ సెలబ్రిటీస్గా ఉంటున్నారు. సెలబ్రిటీ కంటెస్టెంట్ నీ ఫేవరెట్ ఎవరు? సెలబ్రిటీస్లో అయితే ఇమ్మానుయేల్ అన్న. ఇమ్మానుయేలే, ఇంకా అక్కడంతా నాకు అనిపించలే ఎవరు. ఇమ్మానుయేల్ అన్న. ఇమ్మానుయేల్ అన్న కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, నేను కూడా ఎట్లా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను, అన్న కూడా బ్యాక్గ్రౌండ్ అలాంటిది. కాబట్టి అన్నకి నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అన్న గేమ్స్ జెన్యూన్గా అంటే కామెడీ మ్యాన్, ఎవరు ఇష్టపడరా అయింది. ఇప్పుడు సెలబ్రిటీస్ గెలుస్తారు అనుకుంటారు, కామనర్స్ గెలుస్తా అంటున్నా, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నా? అక్కడ పోలిస్తే కామనర్స్ లోనే వస్తారు అన్న. అవునా అని నా ఫీలింగ్. ఓకే డన్. ఓకే, ఒక లాస్ట్ లో ఒక పాట పాడండి. లాస్ట్ లోనా? నా సాంగ్, మీ సాంగ్. నా సాంగ్. వెళ్ళమాకు ఓ సఖియా వెళ్ళమాకు, వెళ్ళమాకు నన్ను దిలి వెళ్ళమాకు, నిన్నే పువ్వులాగా తలచి నా మనసులో గీసుకున్న బొమ్మను మాత్రం నువ్వే చెరపమాకు, నిన్నే శిలలాగా తలచి నా మనసులో తలుచుకున్న బొమ్మను మాత్రం నువ్వే చెరపమాకు, వెళ్ళమాకు ఓ చెలియా వెళ్ళమాకు, వెళ్ళమాకు ఓ సఖియా వెళ్ళమాకు. ఓకే, ఏంటిది ఇది? ఇంగ్లీష్ మిక్సా? ఓన్లీ నేను అలా రాసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నాను. యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నా, అది కొంచెం బాగా అయింది, బాగానే యూస్ వచ్చింది, అంత బాగానే వచ్చింది. ఇప్పుడు గొంతు కొంచెం బాగా ఇబ్బంది ఉందిలే, లేకపోతే ఇంకా కొంచెం పాడేవాడిని. అది ఒకటి ఏంటంటే నాకు కొంచెం మైనస్ లో ఉన్నాయి, లిరిక్ కొంచెం మర్చిపోతావు, అందుకని ఆ పాట మొత్తం నా సాంగ్ కదా, అందుకని ఆపేసా. ఓకే ఓకే, నైస్ నైస్, ఆల్ ది బెస్ట్. అండ్ మంచిగా సింగర్ గా ట్రై చేయండి, మంచి వాయిస్ ఉంది, ఆల్ ది బెస్ట్. అండ్ బిగ్ బాస్ లో రాబోయే సీజన్స్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అయితే నాకు సపోర్ట్ చేయండి. షూర్ షూర్, ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.